3వ తారీఖు రాత్రి కరెక్ట్గా 9:30 ఇదే స్థలంలో డాక్టర్ ప్రియాంక బైక్ మీద వస్తున్న నేపథ్యం కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే బైక్లో ఉంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ వెనకాల నుంచి వచ్చిన ఎవరైతే దుష్వంత్ కారు ఒకసారి ఇక్కడ ఢీకొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఉంది. ఇక్కడ ఈ దుష్వంత్ కారుని ఆపాలని ఒక ప్రయత్నం సెక్యూరిటీ అయితే చేసింది. ఈ గేట్లని మూసివేసే ప్రయత్నం చేసింది. ఈ గేట్లు ఎప్పుడు ఇట్లాగే ఉండేటట్టుంది పర్మనెంట్గా. కారణం ఏంటంటే వీళ్ళు ఈరోజు కూడా అంటే ఆ రోజు కేవలం దుష్వంతుని ఒక్కడనే ఆపాలని ఒక ప్రయత్నం చేయడం కాదు, ఇక్కడ పూర్తిగా కూడా ఈ గేట్లు పర్మనెంట్గా ఇలాగే కనపడుతున్నాయి. అంటే ఎగ్జిట్కి చాలా తక్కువ ఎగ్జిట్ కనపడుతుంది. మామూలుగా ఈ ఎగ్జిట్ ఈ గేట్లు మూయడం వల్లనే సాధారణంగా వెనకాల వచ్చే ఎవరైతే కారు వేగంగా మద్యం మత్తులో నడుపుతున్న దుష్వంత్ వేగంగా ప్రియాంక కారుని ఢీకొట్టుకొని ఇక్కడికి వచ్చారు. అయితే ప్రసాదాదిత్య మాల్ రాత్రి 6 గంటలకు వాళ్ళకి వచ్చారు సినిమాకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ముగ్గురు రావాలి, ఇద్దరే వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇలాగే కారులో వెళ్తున్న ఒక బైక్ సేమ్ బైక్లో ఏ విధంగా వెళ్తున్నారో అలాగే వెళ్ళే టైంలో వెనకాల కూడా ఇలాగే కారు వచ్చింది. కారు వచ్చి ఒకసారి ఇక్కడ ఢీ కొట్టింది, తర్వాత ఇక్కడ ఢీ కొట్టింది. మూడవసారి నేరుగా ఈ కారు ఏ విధంగా అయితే పోతుందో దాని ఎదురుగా బైక్లో ఉన్న ప్రియాంక అండ్ ఉమేష్ని ఇద్దరిని కూడా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా బైకు కింద పడ్డారు. ఇద్దరు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకా మరకలు ఇంకా పోలేదు. ఇక్కడ మనం కానీ చూసుకుంటే జరిగిన సంఘటన ఇక్కడ పడింది. కారు నేరుగా ఈ ప్రాంతం నుంచి లెఫ్ట్లకి తిరిగే ప్రయత్నం అయితే చేశారు. కారు ఇక్కడ నుంచి నేరుగా ఇలాగే వచ్చింది. ఇప్పుడు కారు ఏ విధంగా వస్తుందో కారు అలాగే ప్రాంతంలో వచ్చి వేగంగా ఇక్కడ మరోసారి ఇక్కడ ఇద్దరు డాక్టర్లకి వెనకాల కొట్టడంతో వాళ్ళు కింద పడిపోయారు. కింద పడిన తర్వాత ఈ రక్తపు మరకల దగ్గరే దుష్యంత్ నడుపుతున్న కారు ఒక్కసారిగా వేగంగా వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళ మీదకి వెళ్ళి అతను కనీసం ఆగకుండా కూడా నేరుగా ఈ సందులో నుంచి ఇలాగూ నేరుగా వచ్చి ఇక్కడ ఎడమ సందులో నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్లో మళ్ళీ వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశాడు. వేగంగా చాలా అత్యంత వేగంగానే చాలా చాకచక్యంగా ఈ రోడ్లోకి వెళ్ళిపోయాడు. నాలుగు పక్కనున్న సందులో నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం అయితే దుష్వంత్ అండ్ జోసఫ్లు చేశారు. ఇద్దరు కూడా వేగంతో వెళ్ళిపోయి నేరుగా అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. బేసిక్గా ఇక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు లేవు. ఒక మాల్, ఇంత పెద్ద మాల్ కట్టారు ఇక్కడ. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా సీసీలు ఉండాలి మాల్. కాకపోతే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని మాత్రం పోలీసులు ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ దాడి జరిగింది. వాళ్ళు కింద పడ్డారు. కింద పడిన తర్వాత వీళ్ళ మీద నుంచి కారు తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు దుష్వంత్ అండ్ జోసఫ్లు. ఇక్కడ అక్కడ చూస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ జరిగిన సంఘటన ఎలా ఉంటుంది, అసలు రాజమండ్రిలో కలవరపాటుకు గురి చేసిన ఎలా చూస్తారు? నిజంగా ఈ మాల్ నిర్లక్ష్యం లేదు, ఇక్కడ మాల్ సెక్యూరిటీ కనీసం చూస్తున్నారు కదండి, ఎదురుగుండా ఆ రాంగ్ రూట్లో ఆటోలు వస్తున్నాయి. మీరే అబ్జర్వ్ చేయండి. ఇంకా సిస్టమేటిక్గా లేకపోతే ఎలా అండి? పద్ధతి ఉండాలి కదా. ఒక నిండు ప్రాణం పోయింది కదండి. ఎవరు బాధ్యులు చెప్పమనండి ఇప్పుడు. పోనీ అసలు సెక్యూరిటీ గార్డులు ఈ తలుపును కూడా ఎందుకు ఇంత నారోగా ఎందుకు ప్రతిరోజు ఇలాగా ఉంటుందా ప్రతిసారి? లేకపోతే ఎగ్జిట్ కావడానికి కూడా రానియకుండా 2 గేట్లు మూసివేసిన పరిస్థితిని ఎలా చూస్తారు? అంటే అది మరీ టూ మచ్ లేండి. అది ర్యాష్ డ్రైవింగ్ అనుకోవాలా ఇంకేమనుకోవాలో కూడా తెలియదు కదండి. మరీ చూడండి, ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంకా ఇప్పటికీ కూడా పద్ధతి ఫాలో అవ్వట్లేదు అని అంటే ఏమన్నా చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. అసలు మాల్ వచ్చిన పబ్లిక్ కన్నా సరైన సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది బాగానే ఉందిలేండి. ఇప్పుడు అన్నీ బాగానే స్ట్రిక్ట్గానే ఉన్నాయి. మరి లోపల కూడా మాకు క్లియర్గా చెప్పారు ఆల్కహాల్ డ్రింక్ ముందు నుంచి కూడా ఆ సిస్టమ్ ఉందంట. మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది. ఈ రాజమండ్రి జనాలు కూడా కొంచెం అర్థం చేసుకుని అందరికీ సహకరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఆ రోజు జరిగిన సంఘటన మనం క్లియర్గా చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో క్లియర్గా కారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా. అయితే ప్రసాద్ ఏదైతే ఉమేష్ క్లియర్గా ముందు బైక్లో నడుపుతున్న డాక్టర్ ఉమేష్ క్లియర్గా ఒక అంశాన్ని మనకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఇక్కడ కూటవేతు దూరంలో ఇక్కడ మాలు ముందు ఇక్కడ కింద పడి దాని మీద కారు ఎక్కి ప్రియాంక మీద కారు వెళ్ళి ఈ పక్క సందులో నుంచి వెళ్ళిపోతుంటే కనీసం సెక్యూరిటీ కనీసం వచ్చి కాపాడలేదు అనేది ఉమేష్ క్లియర్గా చెప్తున్నాను. ఆయన ఒకటే చెప్తున్నాను, నేను హెల్ప్ అని అడుగుతున్నా, ఎవరు వచ్చి సెక్యూరిటీ మమ్మల్ని చుట్టారు చెప్తే ఇక్కడ ఎవరు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తరలించడానికి కూడా ముందుకు రాలేదు అనేది. మరోవైపు వాళ్ళు క్లియర్గా చెప్తున్న మరో అంశం ఏంటంటే, ఎవరో ఈ మాల్లో నుంచి వస్తున్న ఒక వ్యక్తి కారు తీసుకుని కారు బయటకు వచ్చి ఆపి అతను మమ్మల్ని హాస్పిటల్కి తరలించాడు తప్పితే ఇక్కడ ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఎవరైతే దుష్వంత్ జోసఫ్లు ఇద్దరు కూడా అత్యంత వేగంగా ఇక్కడ కొట్టారు, తర్వాత ఇక్కడ ఆ అమ్మాయి కింద పడిపోయింది, ఆ అమ్మాయి మీద కారు వెళ్ళిపోయింది, పూర్తిగా రక్తపు మరకలు ఇంకా ఆరలేదు. మరోవైపు ఈ సందులో నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి లెఫ్ట్లో మళ్ళీ పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ నిర్లక్ష్యం, సెక్యూరిటీకి కనీసం బాధ్యత ఉందా లేదా అనేది కూడా చూడలేదు. అసలుకి బేసిక్గా ఉమేష్ మరో మాట కూడా చెప్తున్న పరిస్థితి అంటే, ఈ 2 గేట్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోయి ఉంటే మేము డెఫినెట్గా బయటపడి ఉండేవాళ్ళం. అక్కడ మద్యం మత్తులో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కాపాడే ప్రయత్నం, వాళ్ళని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఆ మద్యం మత్తులో ఉన్న వాళ్ళని పట్టుకునేందుకు ఈ 2 గేట్లు ఇలా వేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా జరిగే సంఘటన 6 నెలలు అయినా కూడా ఎగ్జిట్ రెండింటిని చాలా పకడ్బందీగా గేట్లు వేసి రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో చేయడం వల్లనే వెనకాల వచ్చిన వేగంగా వచ్చిన కారు ముందు ఉన్న స్కూటర్ని ఢీకొట్టి 1కి 2 సార్లు కాదు 3 సార్లు ఢీకొట్టి తర్వాత వెంటనే వాళ్ళు పడిపోయిన తర్వాత వెంటనే దాని మీద నుంచి బాడీ వెక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఒక వ్యక్తి సినిమా హాల్కి వచ్చి 6 గంటలకు వచ్చి 6 గంటల షో చూసుకుని 9:30కి బయటికి వస్తున్న వాళ్ళిద్దరూ తమ హాలు ముందు అంటే ప్రసాదాదిత్య హాలు ముందు కింద పడిపోయి రక్తపు మడుగుల్లో ఉన్న కనీసం ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు, ఇక్కడున్న సెక్యూరిటీ కావచ్చు, ఎవ్వరు కూడా మమ్మల్ని సాయం చేయడానికి ముందుకు రాలేదు. కేవలం ఈ ప్రాంతంలో ఉన్న బయట నుంచి వస్తున్న కొంతమంది వ్యక్తులు కారు వచ్చి ఆపి అతను మాకు సహాయం చేసి ఆసుపత్రికి తరలించారనేది ఆ బండి నడుపుతున్న ఉమేష్ చాలా క్లియర్గా చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ పక్కనున్న ఆ సీసీ ఫుటేజ్ కేవలం వాళ్ళకు అనుకూలమైన సీసీ ఫుటేజ్ని మాత్రమే ఇచ్చారు తప్పితే ఈ సైడ్లో నుంచి వెళ్తున్న సీసీ ఫుటేజ్ కావచ్చు, కింద జరిగిన సీసీ ఫుటేజ్ కావచ్చు, అసలు ఘర్షణకు దారితీసిన వాళ్ళిద్దరూ ఘర్షణకు దారిస్తున్న ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు గేట్లు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం మాట్లాడుతున్న తర్వాత మాత్రమే ఆ గేట్ ఎంట్రీని పక్కకు తోస్తున్న నేపథ్యం కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఏదైనా ఈ సంఘటనలో అసలుకి ఈ ప్రసాదాదిత్య మాల్ చాలాసార్లు దానికి సంబంధించిన సెక్యూరిటీ సీసీ ఫుటేజ్ని చాలా వరకు పూర్తి స్థాయిలో ఉన్న సీసీ ఫుటేజ్ని బయట పెట్టడం లేదు. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఎక్కడైతే వాళ్ళు సేఫ్గా ఉంటారో అంతవరకే. అసలుకి కింద ఏం జరిగింది, కింద పార్కింగ్ దగ్గర దుష్వంత్ అండ్ జోసఫ్లు ఎవరితో గొడవ పడడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏమీ కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. దాదాపుగా ఈ మాల్కి సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో కిరణ్తో మాట్లాడడానికి దాదాపుగా ఒక 20-30 సార్లు ఇక్కడ ప్రయత్నం జరిగినా కూడా ఆర్టీవీ ప్రయత్నం చేసింది. 1కి 4 ప్లేసులు చెప్పారు, మీరు రండి నేను అన్ని డీటెయిల్గా చెప్తానని. ఆయన ఇప్పటి వరకు కూడా ఫోన్ ఎత్తే ప్రయత్నం చేయలేదు. అంటే ఎక్కడో ఈ ఆదిత్య మాల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని దాచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సీసీ ఫుటేజ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని దాచేసే ప్రయత్నం అయితే చేశారు. దీని వెనకాల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అంటే ఎవరికి సేఫ్గా ఉండాలో, ఎవరు సేఫ్ గార్డ్ని చేయాలో ఆ దిశగా సేఫ్ గార్డ్ని చేశారు. ఒక మాల్ ముందు కనీసం ఒక వ్యక్తి కింద పడిపోయి రక్తం మడుగులో ఉంటే కనీసం ఇక్కడున్న సెక్యూరిటీ కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నానికి ముందుకు రాలేదు అనేది సాక్షాత్తు ఆ బండి నడిపిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, బైక్ నడిపిన ముందు బైక్లో సీట్లో కూర్చుని నడుపుతున్న మెడికో ఉమేష్ చాలా క్లియర్గా, సాయి ఉమేష్ చాలా క్లియర్గా ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు
ఈ ప్రసాదాదిత్య మాల్ దగ్గర ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మరి పోలీసులు ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతున్నారో చూడాలి. రాబోయే రోజుల్లో దీనికి కస్టడీ పిటిషన్ కావచ్చు, లేకపోతే రిమాండ్ కావచ్చు, ఏ విధంగా పిటిషన్లో ఏ వాస్తవాలు చెప్తారో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనబడుతోంది.